ఆడియో చెక్. మీడియా మిత్రులకు నమస్కారం. డోర్ క్లోజ్ చేయమా సతీష్, క్లోజ్ చేయ. పదహారు రోజులు ఫామ్ హౌస్లో సుదీర్ఘ కుంభకర్ణ నిద్రని పూర్తి చేసుకొని భాగ్యనగరాన్ని సందర్శించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్తగా కలగన్నాడు. ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా పంపిస్తుంది? అసలు ఇదేం పంచాయతీ? మధ్యలో నన్ను ఎట్లా మర్చిపోతారు? మీరు నాకు పంపాలి కదా, నేను కదా గ్రామ పంచాయతీలకు పంపేది. మధ్యలో కొందరు కాంట్రాక్టర్లు ఉండాలి కదా, వాళ్ళ కమిషన్లు రావాలి కదా. అసలు మీరు నేరుగా పైసలు పంపించేటువంటి అసలు కార్యక్రమం ఏంది? ఇది ఎట్లా మొదలుపెట్టిండ్రు అని ఒక కొత్త కథ మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడితే చాలా మంచి మాటలు చెప్తా ఉంటారు. చాలా సందర్భాల్లో ఏమంటాడు? సుదీర్ఘ అనుభవం ఉంది నాకు, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, అసలు ఇట్లాంటి పనులు ఎవరన్నా చేసిరా అని అడుగుతాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని మీ ద్వారా, రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73, 74వ రాజ్యాంగ సవరణను ఈ దేశంలో అమల్లోకి తీసుకొచ్చినటువంటి తర్వాత ఆ రోజులలోనే మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి జవహర్ రోజ్గార్ యోజన కింద JRY కింద నిధులని నేరుగా గ్రామ పంచాయతీలకు పంపేటువంటి వారు. మరి ఆ రోజు మీరు ఈ నిద్రలోంచి ఎందుకు మేల్కొనలేదు అనేది ముందు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. కేంద్రం ఏదో మొత్తం చట్టాలని మార్చేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని కట్ చేస్తూ ఉందని పొద్దున్న లేస్తే తండ్రి కొడుకులు ఒకటే దుకాణం పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేద్దామా, ఏ రకమైనటువంటి విమర్శలు చేద్దామా అని కుట్రలు కుతంత్రాలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. తండ్రి ఇక్కడ ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చి ప్రగతి భవన్లో మాట్లాడుతుంటే కొడుకు లండన్లో మాట్లాడతాడు. మీరు భారతదేశం ముఖం చూసి పెట్టకూరి పెట్టుబడులు, నా ముఖం మా నాయన ముఖం చూసి తెలంగాణ ముఖం చూసి పెట్టురు అంటాడు పెట్టుబడులు. అసలు వీళ్ళకి ఎండ కొడుతుందా? ఎండ దెబ్బ కొట్టిందా? లేకపోతే ఇంకేమైనా దెబ్బలు కొట్టినాయా? అసలు మనుషులైనా అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను. చాలా మందికి సన్ స్ట్రోక్ తాకుతుంది, రాష్ట్రాలు కూలిపోతాయి అని చెప్తా ఉంటారు, అధికారం పోతుంది అని చెప్తా ఉంటారు. ఈయన మాట్లాడుతుంటాడు, ఈయన బాగా చదువుకున్న ఆయన, అమెరికాలో పనిచేసిండు, ఓ కంపెనీకి CEOగా సౌత్ ఎడ్కి పనిచేసిండు, బాగా చదువుకున్న ఆయన, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, మేధావేని అనుకున్నారు మొన్నటి దాకా ప్రజలు. కానీ ఈ మధ్య కాలంలో వారు ఈ దేశ ప్రధానిని, ఈ దేశం హోంమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పదాలు, భాష, వారి సంస్కారం పూర్తిగా దిగజారిపోయినట్టు కనబడతా ఉంది. భారతదేశాన్నట చూడొద్దంట, తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలి. భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడిది? మీ చెల్లె గట్లే మాట్లాడింది వెనకటికి MP ఉన్నప్పుడు, కాశ్మీర్ను భారతదేశంలో కలపొద్దు అని మీ చెల్లె పార్లమెంట్లో మాట్లాడుతుంది. అన్ననేమో భారతదేశాన్ని చూడకూరి, నన్ను మా నాయనని చూడుర్రి, తెలంగాణను చూడుర్రి అంటాడు. దేశం లేకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తెలంగాణ అనే పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరు ఏమన్నా తెలంగాణను ప్రత్యేక దేశంగా చేయాలని ఏమన్నా ఉద్యోగం ప్రారంభించాలని అనుకుంటుర్రా? మీరు మీ నాయన ఇద్దరు కలిసి ఏమన్నా కొత్త కళలు కంటుండ్రా? అసలు ఏం పదాలు ఇవి? నిజంగా మీకు విమర్శించాలని ఉంది? నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో ఎక్కడైనా లోపం ఉంది? బాధ్యతాయుతంగా మాట్లాడండి, బాగా విమర్శించండి. ప్రతిపక్షంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి, స్వాగతిస్తాం. ఒకవేళ మా తప్పులుంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గ్రామ పంచాయతీలకి నేరుగా నిధులు పంపలేదన్నట్టు, చంద్రశేఖరరావు గారి 16 రోజుల ఫామ్ హౌస్ టూర్ తర్వాత ఇప్పుడే కేంద్రం కొత్త చట్టం తెచ్చినట్టు, ఇదేం కథ? అసలు మీరు ఒక మాటకి సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు చెప్తారా, KTR గారు చెప్తారా, ఆఖరికి హరీష్ గారు చెప్తారా? ఒకసారి ఆలోచించి చెప్పాలి మీరు సమాధానం. పొద్దుగాలు లేచిన 6 గంటల దగ్గర నుంచి మొదలుకుంటే పడుకునేదాకా పంచాయతీలలో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుంది ఆ లెక్కకు వస్తే. నేను చాలాసార్లు నా దుబ్బాక ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మరుగుదొడ్ల పైసలు స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, CC రోడ్ల పైసల్ని NREGS పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వెనకటికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలలు లైట్లు రానటువంటి గ్రామీణ ప్రాంతాలకి LED బుగ్గల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గ్రామ పంచాయతీ భవనాలకు పైసలు ఇస్తా ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పైసలు ఇస్తా ఉన్నాం, ఉపాధి హామీ నిధులు ఇస్తా ఉన్నాం. ఆఖరికి గరీబోళ్ళు తినే రేషన్ బియ్యంలో కిలో బియ్యానికి 27 రూపాయలు ఇస్తున్నాం.
బడి కడితే పైసలు ఇస్తున్నాం, గుడి కడితే పైసలు ఇస్తున్నాం, వడ్లు కొనుగోలు చేస్తే పైసలు ఇస్తున్నాం, ఐకేపీ సెంటర్లు పెడితే పైసలు ఇస్తున్నాం, వడ్లు రైస్ మిల్క్ తీసుకుపోతే రైస్ మిల్లర్ కమిషన్ ఇస్తున్నాం, మొత్తం అమాలికి కూలీ ఇస్తున్నాం, సంచికి పైసలు ఇస్తున్నాం, దబ్బురానికి పైసలు ఇస్తున్నాం. వారి చంద్రశేఖరుడు ఇవన్నీ మా పైసలు. పొద్దుగాల 6 నుంచి పొద్దుకి 12 దాకా ఊర్లలో జరిగే ప్రతి పనికి పైసలు కేంద్రం పైసలు. ఇవి మేము నేరుగిస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమొచ్చింది? గ్రామ పంచాయతీ సర్పంచులను అడుగుండ్రి. పార్టీల సింబల్ లేకుండా గెలిచినటువంటి వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో సర్పంచులు ఉంటారు. సర్పంచులకి నేరుగా నిధులు ఇస్తున్నాం, ఒక ఖాతా ఓపెన్ చేయమన్నాం. సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ఆ నిధులని సద్వినియోగం చేయమని చెప్పినాం. ఉపాధి హామీ పథకం కింద ఎక్కడన్నా రోడ్డు వేస్తే రోడ్డు చివరన బోర్డు పెట్టాలి. ఆ బోర్డుకి 4,500 రూపాయలని కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం నిధుల కింద ఇస్తుందని కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం. ఇంత పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల లోపల మేము పనులు చేస్తా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏం చెప్పుండ్రి? దేశం మొత్తం ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తోటి అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఉపాధి హామీ కూలీల పథకం లోపల కూడా డబ్బులు కొట్టేస్తున్నారని తెలిసినప్పుడు కరప్షన్ లేకుండా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందాలని నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు వేస్తా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఒక్కసారి వారు సమాధానం చెప్తే బాగుంటుంది. కేంద్రం పైసలు ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టమేంది? ఇంకా అసలు విషయం మర్చిపోయినాం. 2 ఏళ్ల కిందటి వరకు రైతులకి, వ్యవసాయాలకి ట్రాక్టర్లు ఇచ్చేటోళ్ళు సబ్సిడీ కింద. మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలకి, టీఆర్ఎస్ నాయకులకి ఇచ్చుకున్నారు. 2 ఏళ్ల నుంచి ఆ వ్యవసాయ పనిముట్ల ముచ్చటనే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందని, అసలు ఏం పంట వేయాలి, ఏం పంట వేయకూడదు, ఏ ప్రాంతంలో ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. అంతెందుకు, గుజరాత్ మోడల్ అని మీరు ఊకే విమర్శిస్తూ ఉంటారు కదా, ఆ గుజరాత్లో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి సాయిల్ హెల్త్ కార్డులని తెలంగాణలో కూడా పూర్తి చేసి ప్రతి రైతుకి ఏ భూమిలో ఏ పంట పండుతుందని చెప్పడానికి ఇచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు తెలంగాణను కూడా ఎంపిక చేసి డబ్బులు పంపించారు. డబ్బులు వచ్చి 4 ఏళ్ళు అయింది. ఈ రోజు దాకా ఒక్క రైతు భూమిని కూడా మీరు సాయిల్ హెల్త్ టెస్ట్ చేయలేదు. ఇది భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. యూరియా మేమిస్తున్నాం, దుక్కి మంది మేమిస్తున్నాం, వాటికి సబ్సిడీ మేమిస్తున్నాం, ఎంఎస్పి మేము నిర్ణయిస్తున్నాం. మీరు కొన్న ప్రతి వడ్ల గింజని బియ్యంగా మార్చిస్తే మేము కొంటున్నాం. పోయిన యాసంగిలా మీరు బాకీ ఉన్నటువంటి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ముడి బియ్యం ఇస్తారా, లేకపోతే పారాబాయిలు ఇస్తారా? ఏదన్నీ ఇర్రబై మొత్తానికి 6 లక్షల మెట్రిక్ టన్నులు ఈరంటే ఏడాది నుంచి ఇంకా బియ్యం వేయడం చేత కాలేదు. ఇన్ని పనులు మేము చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బాత్రూంలకి గులాబీ రంగులు వేస్తారు, వేసి బాత్రూమ్ మేము కట్టించినామో అని చెప్పుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన పైసలతోటి 1,75,000 దానికి ఇంకో 2 లక్షలు 3 లక్షలు కలిపి దానికి కూడా గులాబీ రంగులు వేసుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్లకు కూడా. ఇంత ఇత్తేసి పొత్తుగూడినట్టు అన్ని పథకాలు కేంద్రం నుంచి నీకు పైసలు ఇస్తే అన్నిట్లలో నువ్వు ఆటానల 10 పైసలు లేకపోతే రూపాయలు 5 పైసలు యాడ్ చేసుకొని అన్నిటికీ రంగేసుకున్నటువంటి నీ పద్ధతి బయటపడుతుంది. ఇప్పుడు అన్ని పైసలు కేంద్రం నుంచి డైరెక్ట్ గా పంచాయతీలకి వస్తే సర్పంచుల మాట ఏడింటారో వినరో అనేటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కేంద్రం ఇలా కొత్తగా నిధులు ఇస్తలేదు. కేంద్రం గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాం దగ్గర నుంచి మొదలుకున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇచ్చింది. ఇది ఇట్లా ఇవ్వడం వల్ల మీ అధికారాన్ని కత్తిరించడం కానీ ఫెడరల్ వ్యవస్థకి భంగం కలిగించడం కానీ జరగదు. ఏం జరుగుతుంది? ఒక నీతివంతమైన పాలన, ఒక పారదర్శకమైనటువంటి పాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనకి పంచాయతీలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. గాంధీజీ కలలు కన్న గ్రామీణ స్వరాజ్యం అవినీతి రహితంగా మారుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇస్తూ వచ్చినారు తప్ప మీరు చేసింది ఏం లేదు. నేను ఒక మాట అడుగుతా చంద్రశేఖరరావు గారికి, నిజంగా వారి పరిపాలన మీద వారికి చిత్తశుద్ధి ఉంటే, వారికి విశ్వాసం ఉంటే, జూన్ 2, 2014 నుంచి మొన్నటి మార్చి 31 దాకా, మార్చి 31, 2022 దాకా మొన్నటి బడ్జెట్ వరకు మీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చింది? చేతనైతే ఒక శ్వేతపత్రం ఇయ్యండి. మీ ఆర్థిక మంత్రి అల్లుడు హరీష్ బాగా మాట్లాడతాడంటే గన్ పార్క్ దగ్గరికి పంపురి, ఆదివారం నాడు పుస్తకాలు ఇచ్చి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎవరితోటి పంచాయతీ ఎందుకద్దు అనుకుంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి లెక్కలాడ పెట్టిపోండ్రి, మేము ఇచ్చిన లెక్కలు కూడా ఆడ పెట్టిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలు ఇట్లుంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు సారు. మీరు చేసిన మంచి పనులు బయటకు వస్తున్నాయి. ఎందుకు?
కేంద్రం ఆఖరికి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఇచ్చిన నిధులని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని ఆ వాడకట్టులలోనే వాడాలని చెప్తే ఆఖరికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్ళిచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కమిషన్లకు ఇచ్చి ఎందుకు సార్ కట్టించినామంటే ఊర్లలో దళితులకు భూమి లేదా, ఊర్లలో దళితులు వ్యవసాయం లేరా అని ఎకసెక్కాలాడినటువంటి ప్రభుత్వం నీది. ఏ పథకం కింద పైసలు వస్తే అదే పథకం కింద ఖర్చు పెట్టాలని మేము కోరుకుంటుంటే పైసలు వచ్చినాయన్ని మీ ఇష్టం ఉన్నట్టు వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకుపోతున్నారు. దీన్ని ఆపాలనే మేము నేరుగా పంచాయతీలకు ఇస్తా ఉన్నాం. ఇక మీరు ఊర్లలో చేస్తున్నటువంటి మంచి పనులు, ఇసుక అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, గ్రానైట్ కార్యాలను అమ్ముతున్నారు, ఇట్లా దేన్ని పడితే దాన్ని నమ్ముతూ మీరు ప్రజల పట్ల కంటకమైనటువంటి పాలన అందిస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీల్ని పటిష్టం చేయాలని, 73వ రాజ్యాంగ సవరణని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ కమిషన్ల కోసం మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ జడ్పీ చైర్పర్సన్ చేస్తున్నటువంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయడం కోసం మాత్రమే మేము ఈ రకంగా నేరుగా పంచాయతీలకు ఇస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. చివరిగా ఒక మాట కేసీఆర్ గారికి, సరే రఘునందన్ చెప్పినాయని తప్పు, రఘునందన్ అక్కసు కొద్ది చెప్తున్నాడు, రఘునందన్ ఏదో నోటికి మాటలు మాట్లాడొస్తాయి కాబట్టి మాట్లాడిపోతున్నాడు అని చాలా రకాలుగా మీ వాళ్ళు మాట్లాడుతుంటారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక 4 ఊర్లను దత్తత తీసుకురు సార్. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ప్రతి ఎంపీ గారిని ప్రతి సంవత్సరం ఆదర్శ సంసద్ యోజన కింద ఒక్కొక్క ఊరుని ఎంపిక చేసుకోమని చెప్పారు. మీ ఎంపీలు ఏం చేశారో నాకైతే తెలియదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలలో 10 మా తెలంగాణకు వచ్చినాయని బొచ్చలు కొట్టుకుంటున్నారు ఛాతీలు. ప్లీనరీలో మొదలుకుంటే ఏడబడతాడ మాకే వచ్చినాయి అని. అవి ఒక్క టీఆర్ఎస్ ఎంపీ పనిచేసిన దగ్గర రాలేదు. ఆ వచ్చిన 10 ఊర్లలో 1 కాంగ్రెస్ ఎంపీ పరిధిలో వస్తాయి, మిగతా 2 బీజేపీ ఎంపీల పరిధి లోపల వస్తాయి. 10 ఊర్లు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కాబడితే ఆ 10 ఊర్లు కూడా 2 బీజేపీ ఎంపీలు, 1 కాంగ్రెస్ ఎంపీ పరిధిలో ఉన్నాయి తప్ప మీ టీఆర్ఎస్ ఎంపీల పరిధిలో ఒక్క ఊరు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నిక కాలేదు కేసీఆర్ గారు. ఇది మీ నాయకుల పనితీరుకి, మీ నాయకుల కమిషన్కి, మీ నాయకుల కకృతి విధానానికి ఇది పరాకాష్ట దర్పణంగా నేను భావిస్తా ఉన్నాను. చివరికి ఒక మాట చెప్దాం అనుకున్నా నేను, మీరు దత్తత తీసుకున్న 4 ఊర్లకు పోదాం, ఎవరినైనా పంపురి, మీరు ఎట్లాగూ రారు, మీకు ఎట్లాగూ టైం దొరకది, మళ్ళీ ప్రగతి భవన, ఫామ్ హౌసా, రెస్ట్ హౌసా, గెస్ట్ హౌసా అంటారు తప్ప మీరు ప్రజలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. కాడికి ఎడుకో పోయిండు, హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు వాసాల మరికి పోయిండు సార్. వాసాల మరికి అన్ని గులగొట్టుర్రు ఇండ్లు, మంచి ఇండ్లు వస్తాయి, కొత్త ఇండ్లు వస్తాయి అన్నాడు. అమాయకులు 4 గులగొట్టుకున్నారు. మంచి రోడ్ అయితే వేసుకున్నారు ఎడికి వాళ్ళ ఫామ్ హౌస్కి, సారు పోయేందుకు రోడ్డు వెడల్పు వేసేందుకు మాత్రం ఇల్లు గులగొట్టుకున్నారు. వాసాల మరికి పోదామా, లేదా మీరు మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇల్లు గులగొట్టించిన ముల్కనూరు కోదామా? పరదలు కట్టుకొని ఉంటారు దళితులు ముల్కనూరులో ఇల్లు గులగొట్టి 3 ఏళ్ళు అవుతుంది ఇవాళకి. ముల్కనూరు కోదామా, వాసాల మరి కోదామా, ఎర్రవల్లి కోదామా, నర్సన్నపేట కోదామా? సార్ ఎప్పటికీ చెప్తాడు ఈ 4 ఊర్లు నేను దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీలు అని. మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, పొలిటికల్ యాక్టివిటీ 2 రోజులు తక్కువ ఉన్నట్టుందన్న, ఈ 4 ఊర్లకు ఒకసారి మేమే 2 బండ్లు పెడతాం, ఈ 4 ఊర్ల పంట పోయి చూసేస్తే బాగుంటుందని నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ముల్కనూరులో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రపంచానికి వాస్తవం తెలవాలని చెప్పి కోరుకుంటున్నారు, మీడియా రావాలని కోరుకుంటున్నారు. 2 రోజుల క్రితం నేను పోయినప్పుడు చెప్పొచ్చిన వాళ్ళకి, మా టీవీలో అన్నలు మంచోళ్ళు, అందరిని తోలుకొత్తా, మీ కష్టం ప్రపంచానికి చూపిస్తా అని చెప్పిన. అందుకని దయచేసి ఒకసారి ముల్కనూరుకు పోయేద్దాం, లేదా వాసాల మరికి పోయేద్దాం. మొన్న ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఎవరో పోతే వాసాల మరిలో చెప్పిర్రు, కేసీఆర్ కో దండం, కేసీఆర్ అభివృద్ధికో దండం, ఆయన రావద్దు ఇటంకల్లా మా ఊరి దిక్కే రానియం ఆయన అని చెప్పిర్రు. ఎందుకంటే ఆయన తొవ్వ ఎంత కావాలన్నా అంత దూరం గులగొట్టిండు, భోజనాలు పెట్టిండు, మస్తు ముచ్చట చెప్పిండు, ఈ పక్క ఆ పక్క 4 కూర్చోబెట్టుకొని. మళ్ళీ అలా వాసాల మరి దాకా పోలే. హుజురాబాద్ అయిపోయిందంటే మళ్ళీ వాసాల మరి దాకా పోలేదు ఆయన ఇళ్ళ పరిస్థితి. ఇది చంద్రశేఖరరావు గారికి గ్రామ పంచాయతీల మీద ఉన్నటువంటి ప్రేమ. ఆఖరి కన్నా ఇంకా ఒప్పుకుంటే జరగ చింతమడక కూడా రాండ్రి, నా సొంతూరు, ఇంటికి 10 లక్షలు ఇస్తా, అందరికి బంగ్లాలు కట్టిస్తా అని చెప్పి ఒకసారి పోయి గొర్రెలు కోసి ఏదో దావత్ ఇచ్చి సారి చేసి వచ్చిండు. ఈ 4 ఊర్లు కాకపోతే అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూద్దాం, ఇంకా చింతమడక కన్నా పోయి చూసేద్దాం. చంద్రశేఖరరావు ఇంటికి 10 లక్షలు ఇచ్చిన చింతమడక ఎట్లుందో ఒకసారి పోయి చూసేద్దాం. ఇది పంచాయతీల మీద చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి ప్రేమ, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం మధ్యలో ఉన్నటువంటి తేడా. అందుకని దయచేసి చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి నాదొక విజ్ఞప్తి,
మీరు విమర్శ చేయాలనుకుంటే మంచి భాష మాట్లాడండి. అవులేగాళ్ళు గివిలేగాళ్ళు అని మాట్లాడితే చార్మినార్ కాడ మా వాళ్ళు చెప్తారు, మీకు బాగా ప్రేమ ఉన్న మీ దోస్తులు చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా అని చెప్తారు. అంటే ఒక అవలగాన్ని ఇంకో అవలగాడే గుర్తుపడతాడు. సో ఇఫ్ యూ వాంట్ టు అట్రిబ్యూట్ సంథింగ్ టు మీ, ద సేమ్ అప్లైస్ టు యూ ఆల్సో. జేబు దొంగతనం చేసడానికి ఎట్లా జేబు దొంగతనం చేయాలని తెలుస్తుంది. పోలీసులకు కూడా ఏదైనా మేజర్ దొంగతనం అయితే ఈ దొంగతనాన్ని ఎట్లా ఛేదించాలంటే నలుగురు దొంగలు తెచ్చి ఎట్లా చేసిరా వారు చెప్పుర్రంటే వాడు చెప్తేనే దొరుకుతుందంట. అట్లా మా కేటీఆర్ సార్ ఈ మధ్యలో దారుసలాంతో దోస్తానం ఎక్కువైనట్టుంది. అందుకని భాష పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు వాళ్ళకి వీళ్ళకి. నేను కూడా అనగలుగుతాను, ఆ పదం నేను అంత గొప్పగా అనదలుచుకోలేదు, నీ విఘ్నతకు వదిలేస్తూ ఈ ఒక్క లైన్ మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, మీ దోస్తు కూడా చెప్పు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా. ఒక అవలగాడే ఇంకో అవలగాన్ని గుర్తుపడతాడు. నువ్వు ఆ స్థాయికి దిగజారిపోతున్నావేమో కానీ మా ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఈ దేశ హోంమంత్రుల్ని ఆ స్థాయికి దిగజార్చొద్దు. ముందు నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయినావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. మీ చెల్లె మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు, కాశ్మీర్ని ఈ దేశంలో కలపొద్దు, తెలంగాణ వేరే దేశంగా ఉండాలని UN లో కేసు నడుస్తుంది, కవిత చెప్తుంది. ఇట్లాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. ఈ దేశ సమగ్రతని భంగం వాటిల్లేలాగా మీరు మాట్లాడేటువంటి మాటలు మీకు మంచి అని చెప్తూ ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, బ్రిటన్ ప్రధాని మొన్ననే వచ్చిపోయి వారం రోజులు ఉన్నాడు, ఢిల్లీకి వచ్చిపోయిండు, 3 రోజులు తిరిగిండు, రకరకాలైనటువంటి ఒప్పందాలు తీసుకున్నాడు, చేసిపోయిండు భారత ప్రధానితోటి. ఒకవేళ నిజంగా భారత ప్రభుత్వం బాగలేకపోతే ఆ ఇంగ్లాండ్ నుంచి ప్రధాని ఇక్కడికి ఎందుకు వస్తాడు? నరేంద్ర మోడీ గారితో 3 రోజులు ఎందుకు గడుపుతాడు? ఎందుకు వాణిజ్య ఒప్పందాలు సంతకం పెట్టుకొని పోతాడు కేటీఆర్ గారు? అందుకని అంతా నాకే తెలుసని మిడిమిడి జ్ఞానంతో బాగా మాట్లాడకండి. సభ్య సమాజం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి సిగ్గుపడతా ఉంది. మీకు ఇతర ప్రతిపక్షాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలకి మధ్యన వ్యత్యాసం లేదని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. మంచి భాషలో కూడా విమర్శించవచ్చు, సౌమ్యంగా మంచిగా మాట్లాడండి, విమర్శని బూతుల రూపంలో చేయొద్దని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా సలహా ఇస్తూ, కనీసం UK నుంచి వచ్చేసరికన్నా మీ భాష, మీ వేషం మారాలని, తెలంగాణ భాషకి, తెలంగాణ ప్రజలకి కొంచెం గౌరవం వచ్చే రీతి లోపల మీ భాష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు నీకు ఆ బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఏ సంగతి మహేష్ అన్న? ఎవరెవరికి ఏ స్థానాలలో ఏ పార్టీలో కంఫర్టబుల్ ఉంటుందని అనుకుంటే అన్న, స్వేచ్ఛ ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా ఏ రాజకీయ పార్టీలోనైనా చేరొచ్చు అన్న. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా తనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు తప్ప వేరేది ఏది ఉంటుందని నేను అనుకోను. మా పార్టీలో జాయినింగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్రాప్రియేట్ టైం లోపల అప్రాప్రియేట్ జాయినింగ్స్ కొనసాగుతాయి అన్న. 3 ఎంపీలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి 3 వ్యక్తులకి ఒక్క మాటలో చెప్పాలంటే ఓపెన్ యాక్షన్లో అమ్ముకున్నారన్న. అతి త్వరలో జరగబోయేటువంటి రాష్ట్ర శాసనసభకి ముందస్తుగా జరిగేటువంటి ఎన్నికలకి వనరులు సమీకరించుకొని వనరులు ఇచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ ఆయన బీఫాములు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఒక ఆయన కరోనా వచ్చింది, మందులు సప్లై చేయబిడ్డ అని లైసెన్స్ ఇస్తే బీరువాళ్ళలో సంచులు సూట్ కేసులు పైసలు పెట్టుకున్నాయని ఒక ఆయన చంద్రశేఖరరావు గారికి వ్యక్తిగతంగా చార్టెడ్ అకౌంటెంట్, ఎవరెవరు ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు, ఎవరెవరి దగ్గర బాగా పైసలు ఉన్నాయని టీఆర్ఎస్కి ఎప్పుడెప్పుడు పైసలు అవసరం ఉంటే అప్పుడప్పుడు పైసలు ఇప్పించిన పెద్ద మంచి ఆయన. ఇంకొక ఆయన అన్ని పార్టీలు తిరిగి ఈ దేశంలో జరుగుతున్నటువంటి గ్రానైట్ కుంభకోణంలో సూత్రధారైన ఆయన ఇంకొక ఆయన. ఈ 3 మనిషికి 40 నియోజకవర్గాల చొప్పున వంచుకొని నియోజకవర్గానికి 25 నుంచి 30 కోట్లు పెట్టుబడికి సమకూర్చుకోవడానికి ఈ 3 రాజ్యసభ సీట్లను ఇచ్చిండు తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమకారునికి ఇయ్యలేదు. నీకు శంకరమ్మ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను నేను. త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను. ఉద్యమాలు చేసిన ఆయనని పక్క రాష్ట్రమైన గుర్తుపట్టి ఇచ్చిండు. పక్క రాష్ట్రమైన ఒక ఆయన గుర్తుపట్టి ఈయన పొద్దుగాలైతే బీసీల కోసం కొట్లాడుతుండు పాపమని పిలిచి పిల్లని ఇచ్చిండు ఆయన. మరి నువ్వెందుకు చేస్తలేవు? నీకెందుకు గుర్తుకొస్తలేదు? ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. పెద్దల సభ అంటే ఎక్కువ పెద్దలు బాగా సూట్ కేసులు మోసుకొచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు కాదన్న. పెద్దల సభకు పోవాల్సిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ పోవాలి, ఈ దేశ స్థితిగతుల గురించి ఆలోచించే స్థాయి ఉన్న వాళ్ళు పోవాలి. సూట్ కేసులు తెచ్చేటోళ్ళని పెద్దల సభలకు పంపుడేందన్న? ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి ప్రతిసారి అగ్రకులాలకేనా అన్న సీట్లు?
మెజారిటీ సీట్లు అగ్ర కులాలకి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. నిన్ననే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయింది. ఎస్సీ ఉపకులాలలో 57 కులాలు అడిగినరు. కేసీఆర్ గారు గొప్పగా చెప్తారు కదా, 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న రాష్ట్రం. మరి ఎందుకన్నా ఒక ఎస్సీకి ఇవ్వలే, ఒక ఎస్టీకి ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు అగ్రకులాలకే ఎందుకు ప్రాధాన్యత వస్తూ ఉంది? అది అగ్రకులం అని కాదు, పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళు రెండే కులాలు. పైసలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడ బీఫామ్లు ఇస్తున్నట్టు కనబడతా ఉంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్య, తెలంగాణ ఉద్యమకారులకు అవమానకరమైనటువంటి చర్య. అమరవీరులను కూడా పూర్తిగా విస్మరించిండ్రు. ఇది బాధాకరమైనటువంటి విషయం. పెద్దల సభకి విఘ్నుల్ని పంపాలని కోరుకుంటున్నాను తప్ప సంచులున్నలను పంపాలని కోరుకోవడం తగదనేది భారతీయ జనతా పార్టీ నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారిని కత్తులు తీసుకొని యుద్ధం చేస్తున్నాడేమో అడుగుండ్రి. రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో మాటలే ఉంటాయి, పెదవులే మాట్లాడతాయి. కత్తులు తుపాకులు మాట్లాడాయి, నోట్లు మాట్లాడాయి. నోట్లు మాట్లాడితే కేసులు అవుతాయి, ఓట్లకు నోట్లు వస్తే కేసులు అవుతాయి, జైలుకు పోవాల్సి వస్తుంది. అట్లా మాటలతోటే నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే మాటలు. డెమోక్రసీ ట్రూ స్పిరిట్ అంటే ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తుంటుంది, పాలక పక్షం జవాబు చెప్తుండాలి. మాటలు కాకపోతే ఏముంటాయన్నా? కత్తులు పట్టుకొని కొట్టుకుంటారు. ఏమన్నా రాజులు రాచరిక వ్యవస్థన? డెమోక్రసీలో మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్తా ఉన్నాం. పాలక పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగడతా ఉన్నాం. మాటలు కాకపోతే ఏముంటాయన్నా? వాళ్ళ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష వాళ్ళని కత్తులు పెట్టి చంపేస్తున్నారా? డెమోక్రసీ ట్రూ స్పిరిటే ప్రజలకు మనం విషయాలు చెప్పాలి, ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు ఓట్లు వేస్తారు. అంతేగాని ఆయన ఎంత చెప్పినా చీకటి ఒప్పందాలు, ఓట్లు ఇచ్చుడు, నోట్లు ఇచ్చుడు అవన్నీ రేవంత్ రెడ్డి గారికి అలవాటు కానీ బీజేపీకి అలవాట్లేవు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.